ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము దేవుని వాగ్దానము, నీకు మేలు చేసి నీ పితరుల కంటే అధికముగా నిన్ను విస్తరింపచేసెదను. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన పితరులు అంతకుముందే ఆశీర్వదించబడి ఉన్నారు. మన పితరులు అంతకుముందే మేలు పొంది ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, మనకిప్పుడు అధికమైన మేలు, మన పితరుల కంటే అధికమైన మేలు కలగచేసే దేవుడు మనలను మన పితరుల కంటే అధికముగా విస్తరింపచేసే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన హృదయములు దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవుని సన్నిధి మనలో ఉండాలంటే మన దేహం అనే దేవాలయంలో ప్రభువైన క్రీస్తు వారు నివాసము చేయాలి. ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు వారిని మన హృదయంలో, మన దేహం అనే దేవాలయంలోనికి ఆహ్వానించి ఉన్నామో, మనకు అధికమైన మేలు చేసే దేవుడు, మన పితరుల కంటే అధికముగా మనలను విస్తరింపచేసే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేహములో ఉన్నటువంటి కల్మషమును, పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధనను, దేవునికి అయిష్టమైన ప్రతిదీ తొలగించుకోవాలి. అప్పుడే మన దేహములలో ప్రభువైన క్రీస్తు వారు నివాసము చేసి అధికమైన మేలులతో నింపే దేవునిగా ఉన్నాడు. మన పితరులు ఆశీర్వదించబడి ఉన్నారు. వారికంటే అధికముగా ప్రభువైన క్రీస్తు వారు మనలను విస్తరింపచేసే దేవుడు. వారికంటే అధికముగా మనలను ఆశీర్వదించే దేవుడు. మనకు ఆశీర్వాదములు, మేలులు కలగచేసి మనలను ఉన్నత శిఖరములపైకి ఎక్కించు దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మరలా ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడుదురుగాక. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనుషులు మనలను చూసి భయపడాలంటే మనము ఏం చేయాలి? ఈ లోక సంబంధముగా మనము చూస్తూ ఉంటాము. నరహత్యలు చేసేవారినో, లేదా గొడవ చేయువారినో, లేదా కొట్లాటలు చేయువారినో చూసి భయపడతాము. ఆ విధమైన భయము కాదు ప్రభు ఇచ్చేది. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడుదురని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు మనకు వాగ్దానము చేసి ఉన్నారు కనుక మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనుషులు మనలను చూసి ప్రభువును బట్టి భయపడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని రాజ్యము కోసరము ఎదురు చూడాలి. దేవుని చిత్తమును జరిగించే బిడ్డలుగా ఉండాలి. అంతేకాని మన చిత్తము జరిగించిన ఎడల ప్రభువును బట్టి మనుషులు మనకు ఏమాత్రమును భయపడరు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన ఆత్మీయ స్థితిని బట్టి, మన యొక్క పరిశుద్ధతను, ప్రార్థన విధానమును బట్టి, ప్రభువైన క్రీస్తు వారిని బట్టి ప్రజలు, మనుష్యులు మనకు భయపడే విధముగా ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన ఎదుట లోక సంబంధమైన మాటలు మాట్లాడుటకు మనుషులు భయపడాలి. ఇతను, ఈమె దేవుని నమ్ముకొని ఉన్నది, ఖచ్చితముగా ఉన్నాడు, ఖచ్చితముగా ఉన్నది, కాబట్టి దేవుని బిడ్డ అని ప్రభువు వారిని బట్టి మనుషులు మనకు భయపడేటట్లుగా చేసే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ప్రభువైన క్రీస్తు వారిని నమ్మిన ఎడల ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఈ లోక సంబంధముగా మనము ఎవరిని నమ్ముకొని ఉన్ననో, మన యొక్క మాటలు, మన యొక్క వ్యాధి బాధలు, మన కష్టములు ఎవరు వినరు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని మనము నమ్మిన ఎడల ప్రభువైన క్రీస్తు వారు మన మనవి ఆలకించే దేవుడు. మన మనవి ఏదైనాను ప్రభువారి దగ్గర, ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు
ప్రభువైన క్రీస్తు వారు మనకు సమాధానమిచ్చే దేవుడు. అట్టి మనవులన్నీ ఆలకించి మన భారములు తొలగించి మనలను ఉన్నత శిఖరములకు పైకి ఎక్కించు దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ఈ లోకములో ఏ రాయికో రప్పకో చెట్టుకో మనవి చేస్తున్నాము, కానీ అవి ఏమాత్రము వినవు, చూడవు, మాట్లాడవు, ఏమాత్రము కూడా గ్రహించవు. అలాంటి వాటి వైపు మనము ఎందుకు తిరగాలి? మాట్లాడగలిగిన దేవుడు, వినగలిగిన దేవుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త ప్రభువైన క్రీస్తు వారు మనకు ఉండగా ఆయనకు మాత్రమే మనము మనవి చేసిన ఎడల మన మనవులన్నీ ఆలకించి సమస్తము మన మేలు కొరకు జరిగించే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువైన క్రీస్తు వారు ఇంత ఉన్నతమైన శిఖరములపైకి మనకు ఎక్కిస్తూ ఉన్నప్పుడు మనం విగ్రహముల వైపు, మనుష్యుల వైపు ఎందుకు చూడాలి? లోకరక్షకుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త మనకు ఉండగా ఆయన మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలి? కాబట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రభువారిని అడగండి. ప్రభువారిని బట్టి మనుషులు మనకు భయపడేటట్లు చేసే దేవుడు, అధికమైన మేలులతో నింపి మన పితరుల కంటే విస్తరింపచేయు దేవుడు, మన మనవులు ఆలకించి మనలను ఆశీర్వదించు దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.